విశాఖలో వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వీఎంఆర్డీ చిల్డ్రన్స్ అరీనాలో ఇవాళ వైసీపీలోకి చేరికల కార్యక్రమం ఉంది. అయితే వైసీపీ నేతలు అక్కడికి వెళ్లేసరికి చిల్డ్రన్స్ అరీనా గేట్లకి తాళం వేసి ఉంది. అనుమతి ఇచ్చి గేట్లకి తాళం వేశారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్ ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోంది అని చెప్పి నేతలు ఆరోపించారు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీలోనా పనిచేయడానికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. ప్రజల హక్కులను కాలరాస్తూ ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పాల్గొనడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా పిరికిపంది చర్య. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి కార్యక్రమం అమలు చేస్తాను ఏదైతే చెప్పారో సూపర్ 6 సూపర్ 7 అన్నారో అది అమలు చేసి చూపించి ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోండి తప్ప ఈ రకంగా అధికారం ఉంది కదా అని అహంకారంతో ఇలాగ అరాచక పాలన చేస్తే రేపొద్దుటి తెలుగుదేశం పార్టీని కూటమి నాయకులను కూడా ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి వారవలేక ఈ విధంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయట్లేదు. చెప్పండి మేడం, ఏమంటారు మీరు? పోలీసులు ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకే ఉపయోగిస్తూ ఉన్నారు. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చి ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలకి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు నచ్చిన పార్టీలో ఉండడం, దాన్ని కూడా కాలరాస్తూ ఈ విధంగా వ్యవహరించడం చాలా దుర్మార్గకరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.